త్రేతాయుగంలో వాయుదేవుడు భక్తులకు రక్షకుడిగా ప్రసిద్ధుడు. అంజన అనే వనరాజ కుమార్తె హిమాలయాలలో తపస్సు చేస్తుంది. ఆమెకు ఒక శాపం వల్ల కోతి రూపం వస్తుంది. శాపంను తొలగించుకోవడానికి భగవంతుని శక్తి రూపమైన ఒక సంతానం పుట్టాలని ఆమెకు ఒక దివ్య జ్ఞానం ద్వారా లభిస్తుంది. అంజనాదేవి ప్రతిరోజు పర్వత శిఖరంపై కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ, నా గర్భంలో పుట్టే సంతానం ధైర్యం, శౌర్యం, జ్ఞానం, భక్తిలో అపారుడు కావాలి అని ప్రార్థించేది. ఆమె భర్త కేసరి అనే వానరరాజు కిష్కింధలో ప్రసిద్ధుడు. అప్పట్లో అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేశారు. ఆ యాగంలో అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన 3 రాణులకు పంచిపెట్టాడు. అయితే ఒక చిన్న భాగం గాలిలో ఎగిరి వాయుదేవుని చేత అంజనాదేవి వద్దకు వచ్చి చేరింది. అంజనాదేవి ఆ దివ్య పాయసం స్వీకరించి తాగింది. ఆ పాయసం మహావిష్ణువు శక్తితో నిండినది. దానిని తాగిన కొద్ది రోజులకే అంజనాదేవి గర్భవతి అయ్యింది. గర్భంలో దివ్యకాంతి వెలిగింది. వాయుదేవుడు స్వయంగా ఆ గర్భాన్ని రక్షించసాగాడు. ఒక శుభముహూర్తంలో పర్వతాల మధ్య అంజనాదేవి ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు బంగారు వర్ణం, సింహస్వరం, శక్తివంతమైన తోక, ముక్కుపై వజ్రకాంతి కలవాడు. జన్మించగానే సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు సూర్యుని దగ్గరికి చేరగానే ఆయన్ను ఆహారమని భావించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ శిశువును ఆపాడు. ఆ వజ్రాయుధం హనుమంతుడి చెంపపై తాకి ఆయన స్పృహ తప్పి పర్వతంపై పడిపోయాడు. తన కుమారుడిపై దాడి జరిగినందుకు వాయుదేవుడు కోపంతో తన గాలిని ఆపేశాడు. ఫలితంగా ప్రపంచం అంతా ఊపిరాడక చావు బతుకుల మధ్య పడిపోయింది. దేవతలు భయపడి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు మరియు ఇతర దేవతలు వచ్చి హనుమంతునికి జీవం తిరిగి ఇచ్చారు. ఆయనకు అపారమైన శక్తి, జ్ఞానం, అమరత్వం, భక్తి వరమిచ్చారు. ఇలా దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క వరాన్ని హనుమంతుడికి ఇచ్చారు. శివుడు భయరహితత్వం, అజయత్వం, విష్ణువు తన భక్తుడిగా స్వీకారం, బ్రహ్మ ఏ శాపం పనిచేయకపో శక్తి, ఇంద్రుడు వజ్రానికి సమానమైన శరీర బలం. హనుమంతుడు పుట్టగానే అంజనాదేవి శాపం తొలగిపోయింది. అంజనాదేవి దివ్య రూపంలోకి తిరిగి వెళ్ళే అవకాశం ఉన్నా తన కుమారుడి పక్కనే ఉండాలని వానర రూపంలో కిష్కింధలో నివసించింది. దేవతలు ఇలా ప్రకటించారు హనుమంతుణ్ణి, ఈ వానర శిశువు రామదూతుడవుతాడు. రామాయణంలో సముద్రం దాటి సీతాదేవిని కనుగొని లంకను దహనం చేసి రాముని విజయానికి కారణమవుతాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.